వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఎపిసోడ్లో మనం మాడ్యులర్ అర్థమెటిక్ గురించి నేర్చుకుందాం. మాడ్యులర్ అర్థమెటిక్లో మాడ్యులర్ ఎడిషన్, మాడ్యులర్ సబ్ట్రాక్షన్, మాడ్యులర్ మల్టిప్లికేషన్, మాడ్యులర్ ఎక్స్పోనెన్షియేషన్, అలాగే మాడ్యులర్ కాంగ్రుయెన్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో వన్ బై వన్ ఒకటి నేర్చుకుందాం. ఆ తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ద మాడ్యులర్ అర్థమెటిక్ కూడా నేర్చుకుందాం. సో ఈ వీడియోలో మనకి నెంబర్ థియరీకి క్రిప్టోగ్రఫీకి కావాల్సినటువంటి మాడ్యులర్ అర్థమెటిక్ ఇన్ఫర్మేషన్ని ఎంతవరకు అవసరమో అంతవరకు నేర్చుకుందాం. సో మాడ్యులర్ అర్థమెటిక్లో భాగంగా మాడ్యులర్ ఎడిషన్ ఆఫ్ టూ ఇంటిజర్స్ a and b under the mod n is defined as r is equals to a plus or minus b mod n. అంటే మనం r is equals to a plus b mod n అని అనొచ్చు అనమాట. a plus b mod n. సో దీన్ని a mod n, a mod r is equals to a mod n as well as plus b mod n అని రాయొచ్చు. b mod n. ఓకే, అలాగే a మైనస్ b mod n రాయాలంటే a మైనస్ b mod n రాయాలంటే a mod n మైనస్ b mod n రాయొచ్చు. సో ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్. ఓకే, సో దీన్ని చూడండి, a ప్లస్ ఆర్ మైనస్ b mod n, a mod n ప్లస్ ఆర్ మైనస్ b mod n హోల్ mod n. ఈ mod n గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. అలాగే a మైనస్ b mod n కి a mod n మైనస్ b mod n, నెక్స్ట్ మళ్ళీ mod n. ఇక్కడ రాయడం మర్చిపోయాను, mod n. ఓకే, సో a మైనస్ b mod n మీన్స్ a mod n మైనస్ b mod n హోల్ mod n. సో ఇది 2 సార్లు రాసాను. సెకండ్ ఏంటంటే a మైనస్ b mod n, a mod n మైనస్ b mod n హోల్ mod n. సో దీస్ ఆర్ ద టూ ప్రాపర్టీస్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నది. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చూస్తే ఈ పైది కూడా తీసేస్తాను, ఇక్కడ ఆల్రెడీ రాసాం కాబట్టి. a ఈజ్ ఈక్వల్స్ టు 7, b ఈజ్ ఈక్వల్స్ టు 13 అని రాస్తాను. అప్పుడు ఏమవుద్ది చూద్దాం. సో r ఈజ్ ఈక్వల్స్ టు 7 ప్లస్ ఆర్ మైనస్ 13 mod n. ఓకే, సో ఎడిషన్ చూద్దాం. 7 ప్లస్ 13 అంటే 7 ప్లస్ 13 mod n అంటే 7 mod n వాల్యూ ఎంత తీసుకుందామంటే 5 తీసుకుందాం. n ఈజ్ ఈక్వల్స్ టు 5 తీసుకుందాం. సో 7 mod, యాక్చువల్గా 7 ప్లస్ 13 అంటే 20 కదా. సో 20 mod n, 20 mod n అంటే 20 mod 5. 20 mod 5 ఎంత అవుతుంది అంటే 5ని 20తో డివైడ్ చేస్తే 5 4 జా 13 అవుతుంది, 15 తీసుకుందాం. సో r ఈజ్ ఈక్వల్స్ టు 7 ప్లస్ ఆర్ మైనస్ 15, 15 5 22, 22 mod 5. సో 22 mod 5 అంటే 5ని 22తో చేస్తే 5 4 20 పోతే రిమైండర్ 2 ఉంటుంది అనమాట. కొంచెం రిమైండర్ వచ్చేలా తీసుకుందాం నా ఉద్దేశం, అంతకుమించి. సో ఇప్పుడు దీనికి రిమైండర్ 2 కదా, ఇదే మనం ఈ ఫార్ములా అప్లై చేస్తే ఏమొస్తుందో చూద్దాం. a ప్లస్ b mod n ఈజ్ ఈక్వల్స్ టు a mod n ప్లస్ b mod n కదా. సో a mod n ప్లస్ b mod n. a అంటే ఎంత 7 mod 5, 7 mod 5. ఓకే, మళ్ళీ దీనికి mod n ఉందనుకోండి. 7 mod 5 అంటే 5 ఇంటూ 5 7తో చేస్తే 5 1 5, రిమైండర్స్ 2. సో ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చిందంటే 2 వచ్చింది. అలాగే b mod n ప్లస్ b అంతా 15 mod 5. సో 5 mod 5 అంటే రిమైండర్ 0 వచ్చింది. సో 2 ప్లస్ 0 ఎంత అంటే 2. ఇప్పుడు 2 mod 5. సో 5ని 2తో డివైడ్ చేస్తే 5 0 0, రిమైండర్ ఇస్ 2. సో సరిపోయిందా. సో ఇలా చేసినా అలా చేసినా ఒకటే వస్తుంది. బట్ ఫార్ములాస్ మన క్రిప్టోగ్రఫీ అప్లై చేస్తున్నప్పుడు మాత్రం మాడ్యులస్ ఫార్ములాస్ ఇలాగ అప్లై చేయాలి. అందువల్ల మనకు చాలా ఫ్లెక్సిబిలిటీ అండ్ ఫీజిబిలిటీ ఉంటుంది. సో మాడ్యులర్ ఎడిషన్ రూల్ ఏంటంటే r ఈజ్ ఈక్వల్స్ టు రిమైండర్ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ ఆర్ మైనస్ b mod n. ఏ విధంగా రాయాలి? a mod n ప్లస్ b mod n హోల్ mod n. అలాగే a mod n మైనస్
బి mod n హోల్ mod n. సో ఇది ఎడిషన్ రూల్ అనమాట. ఓకే, అట్లా ఎడిషన్ రూల్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడాలనుకుంటున్నారు మీరు. సమ్ 23 అనేది a ఈజ్ ఈక్వల్స్ టు 9, b ఈజ్ ఈక్వల్స్ టు 7, n ఈజ్ ఈక్వల్స్ టు 4 పెట్టుకుందాం అనుకుందాం. అప్పుడు a ప్లస్ b mod n ఏమవుద్ది అంటే 9 ప్లస్ 7 mod n అవుతుంది. 9 ప్లస్ 7 అంటే 16 mod n. mod n అంటే అంత ఇక్కడ 4 ఇచ్చాం. సో 16 mod 4, 16 mod 4 ఎంత అంటే రిమైండర్ 0 అవుద్ది. సో ఇక్కడ n 5 పెట్టుకుందాం. అప్పుడు మనకి కొంచెం రిమైండర్ వస్తుంది కాబట్టి చూడడానికి బాగుంటుంది. సో 5ని 16తో డివైడ్ చేస్తే 5 3 15, రిమైండర్ ఈజ్ 1 కదా. సో ఇప్పుడు r ఎంత అంటే r ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ ఇదే ప్రాబ్లం ఇక్కడ చూద్దాం. సో a ఈజ్ ఈక్వల్స్ టు 9, b ఈజ్ ఈక్వల్స్ టు 7, n ఈజ్ ఈక్వల్స్ టు 5. ఓకే, సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూస్తే a ప్లస్ బి mod n ఇది లెఫ్ట్ సైడ్ చేస్తే ఇది వచ్చింది, r ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. ఇప్పుడు రైట్ సైడ్ చేద్దాం. a mod n అలాగే b mod n ఈ రెండు కలపాలి. సో a mod n అంటే ఎంత 9 mod 5, 9 mod n, n అంటే ఎంత 5. సో 9 mod 5, 5ని 9తో డివిజన్ చేస్తే 1 5 5, రిమైండర్ ఇస్ 4. సో 9 mod 5 4 వచ్చింది. అలాగే b mod n, b అంటే ఎంత 7 mod 5. సో ఇది రిమైండర్ 2 వస్తుంది. అంటే 5ని 7తో డివిజన్ చేస్తే 5 1 5, రిమైండర్ ఇస్ 2. ఓకే, ఇది 2 వచ్చింది, ఇది 4 వచ్చింది. 4 ప్లస్ 2 ఎంత 6. ఇప్పుడు వచ్చిన వాల్యూ 6 mod n మళ్ళీ కట్టాలి, mod 5. సో 5ని 6తో డివిజన్ చేస్తే 1 5 5, రిమైండర్ ఇస్ 1. సో r ఈజ్ ఈక్వల్స్ టు 1. సో మీరు ఫార్ములాలో అప్లై చేస్తే రైట్ సైడ్కి ఫార్ములా అప్లై చేసినా అలాగే వస్తుంది. అలాగే a ప్లస్ బి mod n డైరెక్ట్గా అప్లై చేసినా అలాగే వస్తుంది. సో ఈ విధంగా మనకి ఎడిషన్ ఫార్ములాని మీరు కొంత అర్థం చేసుకోవడానికి ట్రై చేశారు, వచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇంటి దగ్గర ఒక చిన్న లెక్క ఏదైనా వేసుకుంటే మీకు తెలిసిపోతుంది, ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా మాడ్యులర్ ఎడిషన్ చేస్తారు. మాడ్యులర్ ఎడిషన్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే మాడ్యులర్ మల్టిప్లికేషన్. మాడ్యులర్ మల్టిప్లికేషన్లో మనకి మాడ్యులర్ మల్టిప్లికేషన్ లో ab mod n అని రాసాం అనుకో, దీన్ని a mod n ఇంటూ b mod n ఇంటూ mod n అని రాస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏ వాల్యూ ఇంతకు ముందులాగే a వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 3 అనుకుందాం, b వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 7 అనుకుందాం, n ఈజ్ ఈక్వల్స్ టు 5 అనుకుందాం. ఓకే, సో a mod n అంటే ఎంత అంటే 3 mod 5. అలాగే ఇక్కడ b mod n, b అంటే 7 mod n అంటే 7 mod 5. ఇప్పుడు 3 mod 5 అంటే 5ని 3తో డివైడ్ చేస్తే 5 zeros, రిమైండర్ ఇస్ 3. సో దీనికి 3 రిమైండర్. అలాగే 5 mod 7 అంటే ఒక 1 5 5, రిమైండర్ ఇస్ 2. సో ఇక్కడ 7 mod 5 అంటే 2 వచ్చింది. సో 3 into 2 6. ఇప్పుడు 6 mod 5 కట్టాలి, ఫైనల్గా మళ్ళీ ఇది mod కదా. సో 6 mod 5 అంటే 5 into 6, 5 6తో డివైడ్ చేస్తే రిమైండర్ ఇస్ 1. సో 6 mod 5 ఆన్సర్ ఎంత అంటే రిమైండర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, సో ఇది ఈ ఫార్ములా అప్లై చేస్తే ఏబి mod డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఏ అంటే ఎంత 3, బి అంటే ఎంత 7, 3 into 7 mod 5. సో 7 3 21 mod 5.
అంటే 21 mod 5 అయితే ఏమవుద్ది? 5ను 21తో డివైడ్ చేయాలి. 5 4 జా 20 రిమైండర్ ఈజ్ 1. సో, అలా చేసినా, ఇలా చేసినా ఒకటే. బట్ ఈ ఫార్ములాస్ మనం అప్లై చేయడం వల్ల మనకొచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ ఫార్ములాస్ అప్లై చేస్తే క్రిప్టోగ్రఫీలో మనకి చాలా ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అవుతాయన్నమాట. డైరెక్ట్‌గా సాల్వ్ చేయొచ్చు. ఇదొక టైప్ ఆఫ్ థింగ్. సో, మాడ్యులర్ ఎడిషన్ నేర్చుకున్నాం. మాడ్యులర్ మల్టిప్లికేషన్ నేర్చుకున్నాం. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కాంగ్రియన్స్ అనే ఒకటి కూడా ఉంది. అది కూడా నేర్చుకుందాం. కాంగ్రియన్స్ అంటే మనం ఎప్పుడైనా చూడండి ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అంటాం. అంటే ఏ, బి 2 సమానమైనట్టు. కానీ ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు పదం వాడకుండా ఇలా 3 గీతలు గీస్తే దాన్ని కాంగ్రియన్స్ అంటారు. నథింగ్ బట్ వెరీ మచ్ ఈక్వలెంట్ టు ఇన్‌స్టెడ్ ఆఫ్ ఈక్వాలిటీ. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఈక్వాలిటీ బదులు కాంగ్రియన్స్ వాడతారు. అంటే వెరీ మచ్ ఈక్వల్ టు అని అర్థం. ఇప్పుడు నేను నీలాగే ఉన్నాను అని చెప్పడానికి నువ్వు నేను సమానం అని చెప్పం. నేను నీలాగే ఉన్నాను అంటే కాంగ్రియన్స్ అన్నమాట. సేమ్ ఒకేలాగా ఉంటే కాంగ్రియన్స్ వాడతాం అన్నమాట. ఇప్పుడు సపోజ్ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ 17 కాంగ్రియంట్ టు 1 mod 4 అని రాశారనుకో, దాని అర్థం ఏంటంటే 17 కాంగ్రియంట్ టు 1 mod 4 అని రాశారనుకో, ఇప్పుడు 4 ఈ mod 17 mod 4ని తీసుకోవాలి. ఈ 1 అనేది రిమైండర్ అనమాట. 1 అనేది రిమైండర్. ఇప్పుడు దీన్ని మనం ఎలా తీసుకోవాలంటే 17 mod 4 r ఈజ్ ఈక్వల్స్ టు 17 mod 4 అని అర్థం చేసుకోవాలి. 4ని 17తో డివైడ్ చేస్తే 4 4 16 రిమైండర్ ఈజ్ 1. సో ఈ 4 ఇంటూ 4 అంటే ఇది ఏ అయితే ఇది బి అయింది అనుకోండి. ఏబి ఓకే, ఏ ఇంటూ బి ప్లస్ రిమైండర్ ఏబి ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ వాల్యూ నెంబర్. సో దీనికి కే అనుకుంటాం. సో అలా ఏదైనా సో ఇట్లాగా ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి 17 1 mod 4 అంటున్నారు. 17 mod 4 17 ఏ కింద అనుకుందాం. 17 అనేది డివిడెండ్ అవుద్ది. 4 అనేది డివిజర్ అవుద్ది. 1 అనేది రిమైండర్ అవుద్ది. ఓకే. సో 17 చూడండి 17 అనేది డివిడెండ్ అవుతుంది. రిమైండర్ అనేది ఇది అవుతుంది బి. అలాగే కే అనేది డివిజర్ అవుతుంది. కోఎఫిషియంట్ అవుతుంది 4. డివిజర్ అనేది ఎం అవుతుంది. ఇదేమో డివిడెండ్ అవుతుంది. సో ఇట్లాగా 17 1 mod 4లో 4ని 17తో డివైడ్ చేస్తే 4 4 జా 16 రిమైండర్ ఈజ్ 1. సో దీన్ని ఎం అని, దీని ఏ అని, దీని కే అని, ఇది బి అని అనుకుంటే ఏమవుతుంది? ఎం ఇంటూ కే ఇంటూ ఎం 4 16 ప్లస్ బి ఈక్వల్స్ టు ఏ అవుతుంది. అంతే కదా? అంటే ఏంటంటే డివిజర్ అంటే ఏంటంటే డివిజర్ ఇంటూ డివిజర్ అంటే ఇది డివిజర్ ఇంటూ డివిడెండ్, ఇది డివిజర్ ఇంటూ కోఎఫిషియంట్ ఇంటూ డివిజర్ ప్లస్ రిమైండర్ ఈక్వల్స్ టు డివిడెండ్. సో దాన్ని సింపుల్ గా మాట్లాడుకోవాలంటే డివిడెండ్ ని ఏ అనుకున్నాడు, కోఎఫిషియంట్ ని కే అనుకున్నాడు, డివిజర్ ని ఎం అనుకున్నాడు, రిమైండర్ ని బి అనుకున్నాడు, లేకపోతే ఆర్ అనుకో, నో ప్రాబ్లం. కేఎం ప్లస్ ఆర్. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు కేఎం ప్లస్ ఆర్. ఇలా ఏదైనా అనుకోవచ్చు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలంటే 17 కాంగ్రుయెంట్ టు 1 mod 4 అంటే దీన్ని ఏ కాంగ్రుయెంట్ టు బి mod ఎం అని అనొచ్చు అనమాట. ఓకే, ఏ ఈక్వల్స్ టు దీన్ని ఏ అంటున్నాడు, 17 ఏ అంటున్నాడు, ఇది రిమైండర్ని బి అంటున్నాడు, అలాగే దీన్ని కే అంటున్నాడు. సో mod కే, దీని ఏమంటే ఏ mod కే. ఓకే, ఇంకో పాయింట్ చూద్దాం. 17 కాకుండా 19 కాంగ్రుయెంట్ టు 4 mod 4 4 16. సో 16 4 16 అయితే 3 అవుతుంది. సో 19 కాంగ్రుయెంట్ టు 3 mod 4 అనొచ్చు. అంటే ఏంటిది అర్థం? 4ని 19తో డివైడ్ చేస్తే 4 4 జా 16 రిమైండర్ ఇస్ 3. అంతే కదా? 4 ఇంటూ 4 ప్లస్ 3. సో దీన్ని 19 mod 4 కాలిక్యులేట్ చేసిన రిమైండర్ ఎంత? 3. ఇలా అనొచ్చు అనమాట. కాంగ్రుయెంట్ టు అంటే వెరీ మచ్ ఈక్వలెంట్ టు అని ఇన్స్టెడ్ ఆఫ్ ఈక్వాలిటీ. ఇది కాంగ్రుయెన్స్. సో మీరు రాబోయే ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మీకు ఈజీగా అర్థం అవుద్ది. సో 19 అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే 3 mod 4కి ఈక్వల్ అవుతుంది. అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ ది మాడ్యులర్ అర్థమెటిక్లోకి వచ్చేటప్పటికి కామ్యుటేటివ్ లా.
ఏ ప్లస్ బి mod n దాన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే బి ప్లస్ ఏ mod n రాయొచ్చు. నెక్స్ట్ ఏబి mod n దాన్ని బిఏ mod n కింద రాయొచ్చు. అసోసియేటివ్‌లా ఏ ప్లస్ బి బ్రాకెట్ ప్లస్ సి mod n దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బ్రాకెట్ mod n. అలాగే ఏబి ఏ క్రాస్ బి బ్రాకెట్ క్రాస్ సి mod n దీన్ని ఏమి రాయొచ్చు ఏ క్రాస్ బి క్రాస్ సి బ్రాకెట్ పెట్టి mod n రాయొచ్చు. ఇది డిస్ట్రిబ్యూటివ్‌లా ఏ క్రాస్ బి ప్లస్ సి అంటే ఏ క్రాస్ బి ప్లస్ సి mod n ని ఏ విధంగా రాయొచ్చు ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ సి mod n కింద రాయొచ్చు. ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ సి mod n కింద రాయొచ్చు. ఐడెంటిటీలా 0 ప్లస్ ఏ mod n ఈక్వల్స్ టు 0 ప్లస్ ఏ అంటే ఏనే కదా ఏ mod n 1 ప్లస్ ఏ 1 ఇంటూ ఏ mod n 1 ఇంటూ ఏ అంటే ఏ mod n ఇది ఐడెంటిటీలా. ఎడిటివ్ ఇన్వర్స్ ఫర్ ఈచ్ ఏ బిలాంగ్ టు జెడ్ అని అయితే దేర్ ఎగ్జిస్ట్ ఏ మైనస్ ఏకి ఏ ప్లస్ మైనస్ ఏ కాంగ్రుయెంట్ టు 0 mod n. ఏ దాని యొక్క ఇన్వర్స్ ఈక్వలెంట్ టు 0 mod n అంటే ఏంటంటే సింపుల్గా మీరు 5 ప్లస్ మైనస్ 5 కాంగ్రుయెంట్ టు 0 mod n సమ్ n వాల్యూ ఎంత ఉంటే అంత 5 ఫర్ 25 సంథింగ్ అట్లాగా ఇలా ఉంటే కనుక కాంగ్రుయెన్స్ ఒకటి ఇన్వర్స్ ఎడిటివ్ ఇన్వర్స్ అంటారు. సేమ్ నెంబరు ఇన్వర్స్ నెంబర్తో కాంగ్రుయెంట్ టు 0 mod n అనమాట. అంటే రిమైండర్ 0 వస్తుంది. రిమైండర్ 0 ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు 25 ఉంది 5తో డివైడ్ చేస్తాం 5 5 25 రిమైండర్ ఈజ్ 0. సో ఇప్పుడు 0 mod n ఏ ప్లస్ మైనస్ ఏ. సో ఇట్లా ఎడిటివ్ ఇన్వర్స్ని కూడా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్లో మనం మాడ్యులర్ ఎక్స్పోనెన్షియల్ గురించి నేర్చుకున్నాం. దానికి కొంచెం టైము దీనికి కొంచెం స్పేస్ కావాలి కాబట్టి ఇక్కడ రాయలేదు. సో దీంట్లో కంటిన్యూషన్గా మనం ఎక్స్పోనెన్షియల్ కూడా నేర్చుకుందాం. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.